ఏం చెప్పిండ్రు? ఇప్పుడైతే 10,000 మేమొస్తే 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. పడ్డదా? 15,000? రైతు డిక్లరేషన్ లో 15,000 రైతు బంధు అని రైతుల్ని మోసం చేసిండు. రైతు డిక్లరేషన్ లో అన్ని రకాల పంటలకు 500 బోనస్ అన్నాడు. బోనస్ మోసం చేసిండు. మొదటి సంతకం రుణమాఫీ చేస్తా, రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. సగం మందికి కూడా చేయలే. కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యలే. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. ఒక్క రైతు కూలీకి కూడా ఒక్క రూపాయి ఇయ్యలే. మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన 9 హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి. ఇలా మహబూబ్ నగర్ పేరు చెడగొడుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయులు, ప్రేమగల్లోళ్ళు, మాట తప్పనోళ్ళు. కానీ రేవంత్ రెడ్డి అన్ని కూడా మోసం, దగ, మాట తప్పి పాలమూరు పేరు జడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గురుమూర్తి దేవుడి మీద ఒట్టు పెట్టిన మాట తప్పుతాడు. గురుమూర్తి దేవుడి మీద పెట్టితే కనీసం తప్పైందననే చెప్పాలి కదా, అది కూడా చెప్పనటువంటి వ్యక్తి.